మా బాల్యమిత్రుడు జోషి, జోసెఫ్ రాజు అసలు పేరు, కానీ జోషిగానే అందరికీ తెలుసు. 76 కంప్లీట్ అయ్యాయి, 77లో ఎంటర్ అయ్యాడు. వారికి భగవంతుడి పూర్తి ఆశీస్సులు ఉండాలని, ఆరోగ్యం ఇంకా కొంచెం డెవలప్ అయి బాగుపడాలని, జీవించున్నంతకాలం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా చిన్నప్పటి రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ గడపాలని, ఒక ట్రూ క్రిస్టియన్గా ఇంతకాలం ఏదైతే జీవించావో, ఎందుకంటే ట్రూ క్రిస్టియన్ అన్నది ఒక రేర్ ఇది వాడుతుంటారు, ఫాదర్స్కి తెలిసి ఉంటుంది. అది నేను జోషిలో గమనించింది. ట్రూ క్రిస్టియన్ నేను ఎందుకంటానంటే, అబద్ధం ఆడడం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏరా నిన్న ఫంక్షన్కి రాలేదే అంటే ఒంట్లో బాగోలేదురా అని అలాంటి అబద్ధాలు కాదు. అబద్ధం అని చెప్పటం అనేది మా చేత కూడా సాధ్యమైనంత వరకు నిజంతో నడవగలిగినప్పుడు అబద్ధం అవాయిడ్ చేయటం మంచిది. నిజం చెప్పటం వల్ల ఇమ్మీడియట్గా వచ్చేటువంటి చెడు ఏమన్నా ఉన్నప్పటికీ, అది నాకు కానీ జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, మేము చిన్నప్పటి నుంచి కాలేజీ రోజుల నుంచి కలిసి తిరిగిన బ్యాచ్ ఎవరికైనా సరే అందరికీ తెలుసున్నటువంటి విషయం. ట్రేడ్ యూనియన్ లీడర్గా కానీ ఏదైనా సరే నిజం చెప్పేయడం అనేది చాలాసార్లు ఇబ్బందులు కూడా కలగజేసింది. కానీ ఎప్పుడు ఆ విషయంలో మాత్రం మనిషి చిన్న అబద్ధం చెప్తే ఇష్యూ ఈజీగా తేలిపోయేది కూడా. నన్ను పెట్టకండి రా ఇందులో అనేవాడు, ఎందుకంటే నిజం చెప్పేస్తాడు. మేము కూడా వస్తుంటే నువ్వు వెళ్ళక అక్కడికి అనేవాళ్ళం, ఎందుకంటే ఇప్పటివరకు ఏదో కాంప్రమైజ్ లాగుతున్నావు, నువ్వు వచ్చి నిజం చెప్పేస్తావని. దీన్ని నేను అనుకుంటాను, సత్యం అనేది అన్ని మతాలు చెప్పేటువంటి, అన్ని మతాలకి మూలం అదే. సత్యం గాంధీ గారి మతం అదే, హిందూ మతం అదే, ఇస్లాం అదే, క్రైస్తవం అదే. సత్యం మీద బేస్ అయ్యి సంఘం ఉన్నంతకాలం ఆ సంఘంలో పొరపొచ్చాలు ఉండవు, అరమరికలు ఉండవు, అశాంతి ఉండదు. ఈవేళ అందుకే జోసెఫ్ రాజు అనే జోషి గారు మా అందరి బాల్యమిత్రుడిని చెప్పుకోవడానికి మేము గర్వపడతాం. ఎవరు కూడా జోషికి శత్రువులు ఉండొచ్చు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ ఫీల్డ్లో ఉన్నాడు, విరోధులు ఉండొచ్చు, జోషి అంటే అస్సలు నచ్చని వాళ్ళు ఉండొచ్చు. కానీ జోషి అబద్ధం చెప్పేసాడు, పచ్చి అబద్ధం చెప్పేసాడండి అని మాత్రం ఎవరు అనడానికి సరిపోరు. నిజాన్ని నమ్మాడు. అందుకే జీవితంలో ఈవేళ ఆరోగ్యపరంగా కొంచెం ఓవర్ వెయిట్ అవ్వటం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, భార్య అయితే డైరెక్ట్గా 3 భాషల్లో బైబిల్ చేత్తో రాయటం అంటే అది భగవంతుడు సంకల్పిస్తే అవుతుంది తప్ప మనుషులు మనం అనుకుంటే అవ్వదు. ఇంపోజిషన్ ఎప్పుడు వస్తుందంటే, మనం అంటూ అది రాసేటప్పటికి అది రిజిస్టర్ అయిపోతుంది. ఈవేళ నా ఉద్దేశంలో శాంతకుమారి గారికి బైబిల్ పూర్తిగా బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ఇలా హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో కూడా. తెలుగు ఇంగ్లీష్ అయితే మనకి వాడుకలో ఉన్న భాషలు. హిందీలో ఎలా రాశారు ఇప్పుడు చెప్పారు ఆవిడ. భయం వేసింది నాకు, అయినా సరే చెయ్యాలి ఎలాగైనా అనే సంకల్పం పట్టుకుని కూర్చుని హిందీలో కూడా బైబిల్ రాయటం. అసలు రాయాలని అనిపించటమే అది భగవంతుడు తలుచుకుంటేనే అవుతుంది. ఏదైనా శాంతకుమారి గారు, మీకు భగవంతుడి కరుణ ఉండాలి, మీ కరుణ మా అందరి మీద ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఆ శక్తిని మీకు ఇచ్చాడు. మీరు ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు మన సాంప్రదాయ ప్రకారం. అంటే 100 ఏళ్ళు బతికితే పూర్తి జీవితం అవుతుందని. నీకు 100 ఏళ్ళు బతకడానికి కావలసిన అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ వ్యసనము లేదు నీకు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏ వ్యసనం లేనటువంటి వాడివి. కొంచెం తిండి ఒకటే వ్యసనం, ఓవర్ వెయిట్ అయ్యో, అది కొద్దిగా తగ్గించుకో. ఈవేళ అన్ని రకాల మందులు వచ్చేసి అది కూడా తగ్గుతుంది. మీ అమ్మాయి ఆరోగ్యంగా ఉన్నంతకాలం, మీ ఆవిడ దేవుడితో మాట్లాడుతున్నంతకాలం నీ జీవితం ఇలాగే సాగిపోతుందని, సాగిపోవాలని కోరుకుంటూ నమస్తే. మీకు అందరికీ అనుమానం వచ్చి ఉండొచ్చు,
ఇంతమంది పాస్టర్లు ఉండగా బ్రాహ్మడైన అరుణ్ కుమార్ గారితో చేయించాడేటరా అని చెప్పేసి నిజమే, దానికి నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే నా మిత్రుడు చాలా సిన్సియర్. మరి అంత అంటే పొలిటికల్గా ఉండి ఎంతో సిన్సియర్గా ఉన్న నాయకుల్లో మరి ప్రథమ స్థానంలో ఉన్నవాడు అరుణ్ కుమార్. ఎంపీ 2 సార్లు చేశాడు. అలాగే తర్వాత టాప్ లెవెల్లో యుఎన్లో వెళ్ళి మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి మన అరుణ్ కుమార్ గారు. అంత గొప్ప వ్యక్తి. ముఖ్యంగా నా ఈ చేయించడానికి కారణం ఏంటంటే ఒక బ్రాహ్మణ మరి కమ్యూనిటీలో ఉండి ఇప్పుడు అంతా అల్లకోలంగా ఉంది. ఏదన్నా క్రిస్టియన్ అంటే ఏదో యేసుప్రభు అని చెప్తే మరి కోప్పడిపోయి వాళ్ళు ఉన్నారు, తెలియక, అంతకంటే ఏం లేదు. ఆ టైంలో యేసుప్రభువే దేవుడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నా హృదయంలో ముద్ర పడిపోయింది. ఇంత గొప్ప స్టేట్మెంట్ మరి తన ద్వారా రావడం అంటే మరి అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు? అందుకనే ఈ హిందీ బైబిల్ అరుణ్ కుమార్తో చేయించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చి మరి ఆయనతో చేయించాను. చాలా అసలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. నేను నా దృష్టిలో అయితే సీనియర్ ఎవరున్నారని పెర్సి గారితో చేయిందాం అనుకున్నాను. కానీ ఆలోచించిన తర్వాత ఇంకా చాలామంది ఉంటారు, మనలో లేనిపోని కలతలు వస్తాయి. అని కాకుండా దానికి సూటబుల్ వ్యక్తి మా అరుణ్ కుమారే, నా స్నేహితుడు. అతను నా స్నేహితుడైనందుకు గర్వంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంతో సంతోషం. అరుణ్ కుమార్ జక్కంపూడి అంత పెద్ద క్లోజ్. ఆయనతో చేయించే మహా ఇది భాగ్యమానాలు. ఒక రకంగా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ దీంట్లో ఎంతో సహకరించారు. ఇలా కార్యక్రమం చేస్తున్నాను అనగానే లింకన్ మన రావణరావు వచ్చి మాకు మొత్తం మేమే చూసుకుంటాం అని చెప్పేసి మొత్తం ప్రెస్ అంతా పిలిచి వాళ్ళందరినీ ఎంతో చేశారు. అందరూ కూడా In the name of the Father, and of the Son, and of the Holy Spirit. బాబు వాళ్ళు హిందీ ఆవిష్కరణ, హిందీ అరుణ్ కుమార్ గారు ఆవిష్కరించారు. మా భయ్య మా అందరికీ సోదరుడు అయినా, అందరికీ పెద్ద అయినా అనేక సందర్భాల్లో చెప్పేవాడిని. సాధారణంగా కొంత రాజకీయ ప్రవేశం ఉన్న తర్వాత కొంతమంది శత్రువులు ఏర్పడతారు. నాకు తెలిసి ఏ రకమైన శత్రువులు లేనటువంటి అజాత శత్రువులు ఎవరైనా ఉన్నారంటే రాజకీయంలో అది మన జోసఫ్ రాజు గారని ప్రత్యేకంగా చెప్పాలి. మా అందరికీ చాలా ఆత్మీయులు. ఆయనతో కలిసి ప్రయాణం చేసిన రోజు గుర్తొస్తే చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత అరుణ్ కుమార్ గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జోషి గారు, ఈ ముగ్గురు యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ముగ్గురు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రధానంగా రాజమండ్రి పేపర్ మిల్స్కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కార్మిక నేతగా
జోషి గారు, వారికి సపోర్టుగా అరుణ్ కుమార్ గారు, రామ్మోహన్ రావు గారు చేసినటువంటి కార్యక్రమాలు రాజమండ్రి కార్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జోసెఫ్ రాజు గారు శత వసంతాల పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా శ్రీమతి శాంతకుమారి గారు చేతితోటి హిందీలోను, తెలుగులోను, ఇంగ్లీష్లోను మూడింటిలో కూడా బైబిల్ని మొత్తం రాయటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ దేవాది దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం ఆమెకు ఉంది కనుకే అలా రాయగలిగారనేటువంటి వాటిని మనం నమ్మాలి. ఎందువల్లంటే దానికి ఎంతో సహనం కావాలి, ఓపిక కావాలి, అన్నిటికంటే మించి ఆ దేవుని కృప కావాలి. ఆ దేవుని కృప నిండుగా ఆమెకు లభించింది కనుకే. అదేవిధంగా కుటుంబం అంతా కూడా శ్రేయస్సు గురించి పనిచేసేటువంటి కుటుంబం కనుక వారికి ఆ శక్తియుక్తులు భగవంతుడు ఇచ్చేయడం ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇది బహుశా ఇలా చేతితోటి 3 భాషల్లో రాసింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కుతుందేమో అనేటువంటి నమ్మకం ఉంది. దాన్ని మీరు ఒకసారి దానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలో ప్లాన్ చేస్తే ఉన్నవాళ్ళు చేస్తే దానికి నా సహకారం కూడా ఏదైనా అయితే తప్పనిసరిగా చేస్తాననేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, కొంచెం లేట్ అయింది రావడం అయినప్పటికీ కూడా జోషి గారు చూసిన తర్వాత చాలా ఆనందం కలిగింది. చాలా రోజులు ఇవి చూసి, అదేవిధంగా మేడంని చూసి, వాళ్ళ అమ్మాయిని చూసి అందరినీ ముందు వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చారు అరుణ్ కుమార్ గారితో కలిసి. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ కుటుంబ సభ్యుల్ని కలిసినంత ఆనందం నాకు కలుగుతుందని తెలియజేసుకుంటూ, ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇదే విధంగా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని నిండు నూరేళ్లు కొనసాగించాలని దేవాది దేవుడు ప్రార్థిస్తూ స్తుతిస్తూ సెలవు.